నమస్కారం. వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేడు భానుడు తన ప్రతాపాన్ని చూపించబోతున్నాడు. ఏప్రిల్ నెల మధ్యకు చేరుకునేసరికి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. అగ్నిగోళంలా మారుతున్న ఏపీ వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నేడు గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమలో కూడా పరిస్థితి ఇలాగే ఉండబోతోంది. నంద్యాల, కడప, అనంతపురం జిల్లాల్లో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. నేడు ఏపీలోని సుమారు 50కి పైగా మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 49 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పొడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా పొట్టిపాడు, వరదయ్యపాళెం వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. మరోవైపు ఉత్తర కోస్తాలో అక్కడక్కడా ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ ఉక్కపోత మాత్రం తగ్గదు. ఇక ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. వడదెబ్బ తగలకుండా తగినన్ని మంచినీళ్లు, ఓఆర్ఎస్, మజ్జిగ లాంటివి తీసుకుంటూ ఉండాలి. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రైతులు తమ పంట పొలాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తానికి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నిప్పుల కొలిమిలా మారబోతోంది. అప్రమత్తంగా ఉండండి. మరెన్నో తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగూరి 24/7 న్యూస్ టీవీ.